వచ్చినటువంటి మంచు పొగలన్నీ స్వామికి పెట్టిన అగరధూపంలా కనపడుతున్నాయి. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు స్వామికి దేవతలు చేసినటువంటి పూజా పుష్పాల్లా కనపడుతున్నాయి. నాకు ఈ బ్రహ్మాండం కనపడటం లేదు, నాకు శివలింగమే కనపడుతోంది అన్నాడు ఆయన. నిరూపంబు తలంపగా తుది మొదల్నే కాన నీవైనచో రారాయమ్మని ఎంచు చెప్పవుర్ధారంభంబులింకేటికిన్ పాలన్ముంచుము నీటముంచుమిక నిన్నే నమ్మి నాడంజుమి శ్రీరామార్చిత పాద పద్మజుగళ శ్రీకాళహస్తీశ్వర అని వేడుకున్నాడు. ఒక్కసారి నాకు సాకారంగా కనపడవయ్యా అని అడిగాడు. అటువంటి తెల్లటి స్వామి ఎవరుంటారో ఆయన ధవళ వపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మ దిగ్ధాంగమీశం. అటువంటి స్వామి మెడలో పాములు వేసుకుని పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయముగ భస్మధారణము ఎద్రి నివాసము మేరువిల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించిదన్నంటారు. ఆ మెడ నిండా పాములు వేసుకుని అవి బుసలు కొడుతుంటే ఆ పాములంటే ఏమిటో తెలుసా అండి? కాలము, మృత్యువు. అందరూ మృత్యువుకి భయపడతారు. అయా ఈ స్వర్ణ కంకణం పుచ్చుకోండి అంటే పుచ్చుకుంటారు. అయా ఈ 1116 పుచ్చుకోండి అంటే పుచ్చుకుంటారు. అయా ఈ పంటు పంచ పుచ్చుకోండి అంటే పుచ్చుకుంటారు. అయా ఓ త్రాచుపాం మీకు ఇద్దాం అనుకుంటున్నాం పుచ్చుకోండి అంటే ఎవడు పుచ్చుకుంటాడు? ఎవడు పుచ్చుకోడు. పాము అంటే మృత్యువు. అటువంటి పాముల్ని మెళ్ళో వేసుకుంటాడు. ఆయనని మృత్యువు ఏం చేయలేదు. ఆయన మృత్యువుకి మృత్యువు. ఆయన అవసరమైతే మృత్యువుని తంతాడు. వస్తుంది కదా, ఎలాగో 5 రోజుల ప్రసంగంలో మార్కండేయోపాఖ్యానం వస్తుంది ఎక్కడో అక్కడ విందుడు గాని ఆయన యొక్క గొప్పతనం ఏమిటో. అందుచేత ఆయన మహానుభావుడు మెళ్ళో పుర్రెలమాల వేసుకుని తిరుగుతుంటాడు. పుర్రెలు ఎందుకండి అంటే శంకర భగవత్పాదులు చెప్పారు, బ్రహ్మమస్త కావలీ నిబద్ధతే నమ శివాయ. ఎంతో మంది బ్రహ్మలు వెళ్ళిపోయారు సృష్టి చేసిన వాళ్ళు. ఒక్కొక్కడు వస్తాడు, సృష్టి చేస్తాడు, కాలం అయిపోతుంది. మనందరం వెళ్ళిపోయినట్టే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వెళ్ళిపోతారు. అయ్యో అందరికన్నా ముందు పుట్టాడు, ఆ తర్వాత వెళ్ళిపోయాడు, పాపం సృష్టి చేశాడు. ఆయన కపాలం కూడా రుద్రభూమిలో పడిపోవడమే కుదరదు. దాన్ని తీసి నా మెళ్ళో వేసుకుంటాను గౌరవార్థం అని ఆ బ్రహ్మగారి పుర్రి తీసి మెళ్ళో వేసుకున్నట్ట. అది ఎంత పెద్ద మాలైంది అంటే ఓ పెద్ద మాలైంది. అంటే ఇప్పటికి ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారో, ఎన్ని యుగాలు వెళ్ళిపోయాయో, ఎంత సృష్టి వెళ్ళిపోయిందో. ఈయన మాత్రం బ్రహ్మమస్తకావలీ నిబద్ధతే నమ శివాయ అలా వేసుకుని కాలాతీతుడై మృత్యువుకు మృత్యువై తాను అలా నిలబడిపోయాడు. అది శంకరుని యొక్క స్వరూపం అంటే. అందుకని అటువంటి మహానుభావుడు ఎవరున్నాడో ఆయనని నేను నా హృదయ కమలం మధ్యలో పెట్టి నమస్కరించుతున్నాను. ఒక చేతిలో జింకని పట్టుకుంటాడు, ఒక చేతిలో పరశువు గండ్రగొడ్డలు పట్టుకుంటాడు. ఆ గండ్రగొడ్డలే శక్తి స్వరూపం అమ్మవారు. యువతల పట్టుకున్నటువంటి జింక అసమానం అటు ఇటు పరిగెడుతుంది మన మనస్సు. శంకరుడి పాదాలకు నమస్కారం చేస్తే మీ మనస్సు తన పాదముల యందు నిమగ్నమై ఉండేటట్టుగా ఆయన చూస్తాడు. అందుకని ఒక జింకని చేత్తో పట్టుకుంటాడు. పట్టుకున్నటువంటి శివస్వరూపం ఏదున్నదో దానిని నేను మొట్టమొదట చెప్పి అప్పుడు ప్రారంభం చేస్తారు. పార్వతీదేవికి ఉపదేశం చేస్తూ శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పాడు. పార్వతి, ఇవి ఎంతో పరమ పవిత్రమైనటువంటి నామాలు. ఈ నామాలకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఇవి తమంత తాముగా విశేషమైనటువంటి విన్నంత మాత్రం చేత, చదివినంత మాత్రం చేత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే ఏదైనా చాలా తొందరగా ఒక కోరిక సిద్ధించాలనుకోండి. అంటే ఏ కోరికలు పడితే ఆ కోరికలకి 2ంటికి బయలుదేరుతూ సినిమా టికెట్ దొరకదేమో అని ఒకసారి శివాష్టోత్రం చదువుకెళ్తానండి అంటే కాదు. వాంఛితార్థప్రదాయిని, ఆ కోరిక తీరితే మీరు వృద్ధిలోకి వస్తారనుకుంటేనే అది పరమశివుడి చేతిలో ఉంటుంది ఆ న్యాయ నిర్ణయం. అందుచేత మీరు ఏదైనా చాలా తొందరగా ధర్మబద్ధమైనటువంటి కోరిక తీరకపోతే ప్రమాదం అని అనుకున్నారనుకోండి, అప్పుడు పెద్దలు చెప్తారు ఒక్కసారి శివాష్టోత్తరం చదువుకుని బయలుదేరండి అంటారు. శివో మహేశ్వర శంభో పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత శంకర శూలపాణిశ్చఖట్వాంగీ విష్ణువల్లభ శపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవశర్వస్త్రిలోకేశ స్థితికంఠ శివాప్రియ ఉగ్ర కపాలీ కామారీ అంధకాసురసూధన గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధి భీమ పరసుహస్త మృగపాణిర్జటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ సామ ప్రియ సర్వమయస్త్రయీమూర్తిరణీశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమ సూర్య అగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్రస్తదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో నగ
భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియ కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాదిపః మృత్యుంజయ సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భూజ్ఞో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత కండపరశు అజప్పాస విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాత్తర హరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గ ప్రదోసంగహస్తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం అని ఉపదేశాన్ని పూర్తి చేశాడు. అసలు యథార్థానికి మీ అందరి దగ్గర పుస్తకాలు ఉంటే ప్రతిరోజు ఒక్కసారి శివాష్టోత్తరాన్ని అసుర సంధ్య వేళలో చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి మహాపడితే 7 నిమిషాలు పడుతుంది. అందరితో శివాష్టోత్తరం చేయించి ఉండుండే వాళ్ళం. దక్షిణాయన పుణ్యకాలం కాబట్టి అంత పరమప్రసిద్ధమైనటువంటి స్తోత్రం కాబట్టి అందరితో చేయించి ఉండేవాళ్ళం. కానీ చాలా మంది దగ్గర బహుశా శివాష్టోత్తర శతనామ స్తోత్రం ఉండదేమో అన్న కారణం చేత ఆ పారాయణని ఆప్ చేశాం ఆ కార్యక్రమాన్ని. అందుచేత ఆ 108 నామాలు విన్నా, ఆ 108 నామాలు చదివినా, ఆ 108 నామాలలో రమించిన ఒక్క నామమర్థమైనా చాలు. అమ్మవారికి ఉపదేశం చేస్తూ మహానుభావుడు అంటాడు శ్రీమన్నారాయణుడు, మొట్టమొదటి నామం శివ. శివ అని పిలిచారు. శివ అంటే ఏమిటో తెలుసా అండి? శివ అంటే మంగళము. శివుడు నాకు అక్కర్లేదు అన్నారు అనుకోండి, నాకు మంగళం అక్కర్లేదు. మా ఇంటికి తోరణం అక్కర్లేదండి, మాకు మంగళం అక్కర్లేదండి, మాకు శుభం అక్కర్లేదండి అని ఎవరంటారో వారు శివుని యొక్క జోలికి రావక్కర్లేదు, శివుడి నామము చెప్పక్కర్లేదు. అంటే ఇప్పుడు మంగళం అక్కర్లేదనేటటువంటి వాడు ప్రపంచంలో ఎవరైనా ఉంటాడా? ఎవరికైనా మంగళమే కావాలి. అందుకని శివనామము మాకు అక్కర్లేదన్నవాడు ఎవరైనా ఉంటాడా? ఎవరు ఉండడు ప్రపంచంలో. అందరికీ శివనామము కావాలి, అందరూ శివనామం చెప్పుకోవాలి. చెప్పుకున్నంత మాత్రం చేత విశేషమైనటువంటి ఫలితము నీయగలిగినటువంటి నామము శివనామము. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. శివ అన్న మాటని లోపలికి తరచి చూస్తే శివ అంటే మంగళము, మంగళము అంటే శుభము, శుభములోంచి శోభ అన్న మాట వచ్చింది. శుభము అంటే ఏమిటి? మీ ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక మంచి పని. ఆ శుభములోంచి శోభ. శోభ అంటే ఏమిటి? శోభ అంటే అందము. శుభములోంచి శోభ వచ్చింది. ఏమిటి శుభములోంచి వచ్చిన శోభ అంటే ఆ శోభయే సుందరేశ్వరుడు. ఆ శివుడి, ఆ శివ శుభం ఏదైతే ఉందో అదే శివ. ఇప్పుడు శివం సుందరం ఏమైంది? ఆయన పైకి చూడటానికి ఎలా ఉంటాడు? అమంగళకరంగా ఉన్నట్టు కనపడతాడు. ఎందుకని? మీరు బుద్ధి చేత భావన చేస్తే తప్ప ఆయన అసలు స్వరూపం మీకు అర్థం కాదు. పైకి చూడ్డానికి బా ఏమిట్రా ఇలా ఉంటాడు అన్నట్టు ఉంటాడు. శమభస్మ ఒంటి నిండా రాసుకుంటాడు, ఏదో ఏనుగు చర్మం కట్టుకుంటాడు, పెద్ద జటాజూటం, అదే ఎప్పుడు తడిసిపోయి గంగ యొక్క నీళ్లు కారుతుంటాయి, 3వ కంటితో ఉంటాడు, మెడలో చూస్తే పునుకులమాల వేసుకుంటాడు, ఒంటి నిండా పాములు వేసుకుంటాడు అనిపిస్తుంది. కానీ యథార్థంగా మీరు శివస్వరూపానికి సంబంధించినటువంటి రహస్యాన్ని తెలుసుకున్నారనుకోండి, అంతకన్నా మంగళప్రదమైనటువంటి స్వరూపము ప్రపంచములో ఇంకొకటి లేదు. దాన్ని ధ్యానం చేసినంత మాత్రం చేత, ఆ స్వరూపానికి నమస్కరించినంత మాత్రం చేత, నామము చెప్పినంత మాత్రం చేత మీకు కలిగిన సమస్త అమంగళములు తొలగిపోతాయి, మంగళము రావడం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మీకు సమస్త శుభములు కలుగుతాయి. అటువంటి శుభములను ఇయ్యగలిగినటువంటి వాడెవరో ఆయనకి శివ అని పేరు. శివ అంటే శం ప్లస్ ఈ ప్లస్ వా. శం అంటే అమృత శక్తి. ఆ శక్తికి అలుప్తమత్వము అంటారు. అది తగ్గిపోవడం కానీ తరిగిపోవడం కానీ ఉండదు. అది ఎప్పుడు పూర్ణ కుంభంలాగా అలా నిండుగా ఉంటుంది. అటువంటి అమృత శక్తి ఏదుందో దాన్ని ఈ అంటే ఎవరైతే నాకు కూడా సమస్త మంగళములు కావాలి, శుభములు కావాలి, నా కోరికలు తీరాలి, నాకు విద్య కావాలి, జ్ఞానము కావాలి అని కోరుకుంటున్నాడో అటువంటి వాడికి వా ఇవ్వగలిగినది. అంటే ఇప్పుడు ఈ అమృత శక్తి దేని కొరకు? మనం దాచుకోవడానికి కాదు, డిపాజిట్ చేసుకోవడానికి కాదు. ఆయన దగ్గర ఉన్నటువంటి సమస్త శక్తులను, తనకి ఉన్న జ్ఞానాన్ని
ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారి యందు ప్రవేశపెడతాడు. అందుకే రుద్రాభిషేకం చేస్తే మహన్యాసం చేస్తారు. ఎందుకంటే మహన్యాసం అంటే మహన్యాసము అంటే నిక్షేపించుట, మహత్ అంటే అంతటా వ్యాపించినది, దాని యందు న్యాసము నిక్షేపించారు. ఇప్పుడు ఏం చేస్తారు? అరికాళ్ళ దగ్గర నుంచి శిరస్సు వరకు పరమశివుని యొక్క అంశాలన్నింటినీ మీరు న్యాసం చేసుకుంటారు. చేసుకుంటే మీరేమవుతారు? మీరు కూడా శివుడైపోతారు. మీరు శివుడు కాకపోతే మీరు శివుణ్ణి అర్చించడానికి మీరు పనికిరారు. నా రుద్రో రుద్రమర్చయే, రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించడానికి వీల్లేదు. అందుకని మహన్యాసం చేస్తారు. మహన్యాసం చేస్తే ఇప్పుడు మీరు కూడా మంగళప్రదమైన మూర్తి అయ్యారు. ఇది శం ప్లస్ ఈ ప్లస్ వా అంటే శివ అంటే. మీరు పూజ చేద్దామని కూర్చుంటే పూజ తీసుకునే ముందే ఆయన మిమ్మల్ని కూడా శివుడిగా మారుస్తాడు, మార్చి కూర్చోపెడతాడు. ఇప్పుడు ఇంతవరకు మీరు పశువు, అలా అన్నానని మరోలా అనుకోకండి, నాతో కలిపి. అంటే మనము కర్మపాశముల చేత కట్టబడ్డాం. ఇప్పుడు మీరు మహన్యాసము చేత శివుడు, రుద్రుని యందు రుద్ర శక్తి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీకేమైంది? మీరు రుద్రుడయ్యారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అభిషేకం చేస్తారు. అభిషేకం ఏం చేస్తారు? పాలతో చేస్తారు, నేతితో చేస్తారు, తేనెతో చేస్తారు, పంచదారతో చేస్తారు, గంధోదకం చేస్తారు, పళ్ళరసాలు చేస్తారు. సరే, ఈ అభిషేకం అంటే ఏమిటి? ఎందుకు అవన్నీ చేస్తారు? పంచామృతాలంటే ఏమిటి? ఇది ఎక్కడో అభిషేకం గురించి వచ్చిన చోట చెప్తాను. అందుచేత ఈ వీటన్నింటితోటి అభిషేకం చేస్తుంటారు. చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆయా మంత్రములతో మీరు ఆ అభిషేకం చేస్తున్నప్పుడు ఇంట్లో కొడుకులు బాగుండాలి, వంశం వృద్ధిలోకి రావాలి అని కోరుకోనటువంటి వాడు ప్రపంచంలో ఎవరైనా ఉంటాడా? ఎవ్వరు ఉండడు. తన వంశం పెరగాలని కోరుకుంటాడు. తన కొడుకులు బాగుండాలి, తన మనవలు బాగుండాలి, మునిమనలు బాగుండాలని. శంకరుడికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు నోరి విప్పడగక్కర్లేదు. బజార్లో కొన్న గంధం గుండ కాకుండా మీ చేత్తో మీరు గంధం అరగ తీసి ఆ గంధాన్ని తిన్నగా తీసుకెళ్లి శివలింగానికి కానీ ఏ మూర్తికి రాయకూడదు. అది దోషం. గంధాన్ని తీసి ఏదో ఒక పాత్రకి రాయాలి ముందు. ఆ గంధపు స్థానమించి తీసి మీరు అభిషేక ద్రవ్యాలు తెచ్చుకునే పాత్రకి రాయాలి వేలుతో. అప్పుడు ఆ పాత్ర మించి మళ్ళీ గంధం తీయాలి. ఎందుకంటే దేవేంద్రుడికి కూడా ఐశ్వర్యం పోతుంది తిన్నా గంధం రాసేసుకుంటే. అలా రాసుకోకూడదు. ఒక పాత్రకి రాసి, ఒక పళ్ళానికి రాసి మళ్ళీ దాని మించి తీయాలి. తీసి మీరు కాసిన నీళ్లలో కలిపి ఆ గంధోదకాన్ని తీసుకెళ్లి శివలింగం మీద పోస్తూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ గంధోదకంతో అభిషేకం చేశారనుకోండి. నేను ఇలా అన్నానని అనుకోకండి. ఇవాళ అభిషేకాలంటే చాలా చిత్ర విచిత్రంగా తయారయ్యాయి. అభిషేకం ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు. శాస్త్రం అంగీకరించలేదు. పెద్దలు మహానుభావులు చంద్రశేఖర పరమాచార్య స్వామి, జయేంద్ర సరస్వతి స్వామి వ్యాఖ్యానాలు చేశారు అభిషేకానికి. అభిషేకం చేసేటప్పుడు మీరు ఏ పదార్థంతో అభిషేకం చేసినా వెంటనే శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేశారు, వెంటనే శుద్ధ జలంతో చేయాలి. నీటితో చేశారు, మళ్ళీ శుద్ధ జలంతో చేయాలి. పంచదారతో చేశారు, మళ్ళీ శుద్ధ జలంతో చేయాలి. ఏ పదార్థాలతో చేసినా శుద్ధ జలంతో చేయాలి. అభిషేకాన్ని దేనితో పడితే దానితో ప్రారంభించకూడదు, దేనితో పడితే దాంతో పూర్తి చేయకూడదు. గంధోదకంతో మాత్రమే అభిషేకం పూర్తి చేయాలి. అన్యముతో పూర్తి చేయడానికి వీల్లేదు. ఆయనకి ఆఖరణ ఇంత గంధం రాసి బొట్టు పెడితే మీ వంశం చల్లగా ఉండేటట్టుగా చూస్తాడు. అంత దయాళువు శంకరుడంటే. అందుకని ఇప్పుడు ఆయన ఎవరు? శం ప్లస్ ఈ ప్లస్ వా, అపారమైనటువంటి అమృత శక్తిని సాధకుడైనటువంటి వాడి యందు ప్రవేశపెట్టి రక్షించగలిగిన సమర్థత కలిగినటువంటి వాడు. మీరు ఏ కోరికలున్నాయో కోరికలన్నిటినీ తీర్చగలిగినటువంటి వాడు. తనకున్నవాడైతే కదా తీర్చగలిగిన వాడు. తనకే లేనివాడు ఇంకొకరికి ఏం తీరుస్తాడు? నా దగ్గరికి వచ్చి కోటేశ్వరరావు 1,00,000 రూపాయలు ఇవ్వండి డొనేషన్ అన్నారు అనుకోండి, నేనేమి ఇస్తాను? అది అడగవలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. అంతేకాని నన్ను అడిగితే నేనేమి ఇస్తాను? మా శంకరుడికి ఆ బాధ ఉండదు. మీరేమడ జ్ఞానం అడగండి ఇవ్వగలడు, మోక్షం అడగండి ఇవ్వగలడు, లేకపోతే ఇహమైనటువంటి కోరిక అడగండి ఇవ్వగలడు. అయ్యా నాకు ఈ రోగం తగ్గాలని అడగండి తీర్చేయగలడు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి. ఇంట్లో పెళ్లి నిర్ణయం అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న పెళ్ళనగా దేహబంధువులలో ఎవరు శరీరం విడిచిపెడితే 11 రోజుల అశౌచం వస్తుందో అంత దగ్గర వాళ్ళు మృత్యుముఖంలోకి వెళ్ళిపోయారనుకోండి. వెళ్ళిపోతే ఇక్కడ వివాహం అయిపోయేంత వరకు వాళ్ళు శరీరం విడిచిపెట్టకుండా ఆయుర్దాయాన్ని కొనాలంటే భూమండలంలో ఉన్న ఒకే ఒక్క ఆరాధన శివాభిషేకం. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. ఒక డాక్టర్ గారు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే
శ్రీశైల ప్రభలో వచ్చింది. అలా ఎందుకు జరుగుతుంది అని ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక రకమైనటువంటి శివలింగానికి కొన్ని రకాల పదార్థాలతో కొన్ని అనువాకాలతో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని మృత్యుముఖంలో ఉన్నటువంటి వాళ్ళ నోట్లో పోస్తే శుభకార్యం అయిపోయేంత వరకు వాడు అలాగే ఊపిరి తీస్తూ బతికుంటాడు. అంత గొప్ప శక్తి శివశక్తి. అందుకే ఆయనకి ఇంకొక పేరు పెట్టలేదు శాస్త్రం, శివ అందంతే. అది అమృత భాండం ఆ శక్తి. అందుకని శివ అని ఎవరిని పిలుస్తారు అన్నారు. అంటే శివ అని పిలిపించుకోవడానికి ఆయనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి అన్నారు. ఆయన సర్వజ్ఞుడు. మొట్టమొదటిది సర్వజ్ఞుడంటే పిపీలికాది పర్యంతంలో జరుగుతున్నటువంటి ప్రతి ప్రాణి యొక్క మనస్సులో ఉన్న ఆలోచనలను ఏకకాలమునందు తెలుసుకోగలిగినటువంటి సమర్థుడెవరో వాడికి సర్వజ్ఞుడని పేరు. ఆయన ఒకే కాలమునందు అందరి మనస్సుల్లోవి తెలుసుకుంటాడు. రామకృష్ణ పరమహంసకి ఆశ్చర్యం వేసింది. కాశీలో చచ్చిపోయిన వాళ్ళకి మోక్షం వస్తుందా? ఈ మాట తరచు చెప్తూ ఉంటారు కదా. కాశీలో చచ్చిపోయిన వాళ్ళకి మోక్షం వస్తే కాశీలో చీమ చచ్చిపోతోంది, కాశీలో దోమ చచ్చిపోతోంది, కాశీలో ఓ దీప పురుగు చచ్చిపోతుంది, కాశీలో ఒక ఆకు పురుగు చచ్చిపోతోంది. అది ఎప్పుడు చచ్చిపోతుందో దానికి తెలుసా? ఎవరి కాలు కింద పడిపోతుందో ఎవరికి తెలుసు? మరి కాశీలో చచ్చిపోదామని వెళ్ళిన వాడు పోని చచ్చిపోతే మోక్షం వచ్చిందంటే అర్థం ఉంది. కాశీలో చచ్చిపోతే మోక్షం ఏంటి? ఈ మాట ఏదో తేడా ఉంది. ఇది నిజమా అబద్ధమా తెలుసుకోవాలనుకున్నారు పరమహంస. ధ్యానంలో కూర్చుని కాశీపట్టణంలోకి ప్రవేశించారు. ప్రవేశించి అంతటా నిండిన ఆత్మస్వరూపంగా దర్శనం చేస్తే రామకృష్ణ పరమహంసకి ఒక అత్యద్భుతమైనటువంటి దర్శనమైంది. ఏమిటో తెలుసా అండి? అందుకే అంటారు కాలభైరవష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞాన ముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం ప్రయాంతి కాలభైరవంగ్రి సన్నిధింద్రుబం అని. ఆ కాలభైరవుడి అనుజ్ఞ మేరకు ఎవరు కాశీపట్టణంలో ఉన్నారో వాడి చిట్ట చివర యొక్క ఊపిరి శంకరుడికి తెలుసు. ఆయన సర్వజ్ఞుడు కాబట్టి. రామకృష్ణ పరమహంస కాశీపట్టణం మీద యోగ విద్యతో నిలబడి చూస్తుంటే ఏకకాలమునందు కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణమైపోతున్న అనేక ప్రాణుల యొక్క కుడి చెవులో శంకరుడే తన నామాన్ని చెప్పి వాళ్ళని ఉద్ధరించి మోక్షం ఇవ్వడం కనపడింది. తెల్లబోయారు రామకృష్ణ పరమహంస. ఏమి కాశీపట్టణం రా, అందుకు కదా ఇది కాశీపట్టణం అయిందని. ఇది స్వామి సమర్థత అంటే. ఆయన ఏది చూడడు, కేవలం భక్తి చూస్తాడంతే. భక్తి ఉన్నా జ్ఞానము లేకపోయినా సరే భక్తికి మోక్షం ఇచ్చేశాడు కొన్ని చోట్ల. అంతటి మహానుభావుడు శంకరుడు అంటే. అందుకని సర్వజ్ఞుడు. ఆయన అన్ని ప్రాణుల యందు ఉండేటటువంటి అన్ని మనస్సులలోని అన్ని ఆలోచనలను ఏకకాలమునందు తెలుసుకోగలిగిన సమర్థత కలిగిన వాడు కనుక ఆయనకి శివ అని పేరు. కాదు కాదు, తృప్తి కలిగిన వాడు. తృప్తి ఏమిటండి? ఇది ఒక ఆశ్చర్యకరమైన మాట. నాకు తృప్తి ఉంటుందా? ఉండదు. పొద్దున్న అన్నం తిన్నాను, మళ్ళీ సాయంకాలానికి ఆకలి మొదలు. రాత్రి అన్నమో పలహారమో పెడుతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తెల్లారు లేచేటప్పటికి మొదలు. ఓ సంవత్సరం బోనస్ వస్తుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం అయ్యేటప్పటికి ఎప్పుడు వస్తుందా ఎదురు చూపులు మొదలు. ఎప్పుడూ ఆశే, దిక్కుమాలిన ఆశ. ట్రైన్కి అయ్యి బాబోయ్ ట్రైన్ వచ్చే లోపల వెళ్ళిపోతే బాగుండని. తీరా ట్రైన్కి వెళ్ళిపోయిన తర్వాత క్యూ పెద్దది లేకుండా టికెట్ దొరికేస్తే బాగుండని. టికెట్ దొరికాక సీటు దొరికితే బాగుండని. సీటు దొరికి లోపలికి వెళ్ళిన తర్వాత కంపార్ట్మెంట్ ఖాళీగా ఉందనుకోండి, అప్పుడే పెద్ద కన్ఫ్యూషన్. కిటికీ దగ్గర ఈ కుర్చీలో కూర్చుందామా, ఈ పొడుగుదాని మీద పడుకుందామా, ఎవడు ఎక్కకుండా ఉంటాడా, ఇక్కడే కూర్చుంటే మంచిదా, ఇవన్నీ అసలు ఆక్రమించేద్దామా, నేనే భిన్న రూపుణ్ణి అయిపోయి ఇవన్నీ పడుకుండిపోతే ఎంత బాగుండో అని ఎంత ఆశో. అందుకని మనకి తృప్తి ఉండదు. కానీ అన్నీ తానైన వాడికి, అందరికీ తానిచ్చేవాడికి ఇంకా తాను పొందేదే ఉంటుంది. అందరికీ మనస్సు తృప్తి పడడానికి ఏ కోరికలను ఏ రకంగా తీరిస్తే తృప్తి పడతారో అటువంటి వస్తు సముదాయమును సృష్టి చేసి ఇయ్యగలిగినటువంటి పరమాత్మకి ఆయనకి తృప్తి లేకపోవడం ఏంటి? ఆయన నిత్యతృప్తుడు. అందుకే తనలో తాను రమించిపోతుంటాడు అర్ధనిమీలిత నేత్రాలతో. అలా ఉండి ఆత్మగతుడై ఆత్మ సందర్శనం చేస్తూ ఆత్మారాముడై రమిస్తూ ఉంటాడు. అందుకని తృప్తి కలిగినటువంటి వాడు. ఆయన స్వతంత్రుడు. ఆయన్ని శాసించగలిగిన వాడు ఉండడు. నువ్వు ఇలా చేస్తామే, నువ్వు అలా చేస్తామే, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అలా చెయ్యి. సృష్టికి సంబంధించినటువంటి నియమములు ఏవైనా సృష్టి చేయబడిన వారికి ఉంటాయి. ఎవరు సృష్టి చేశాడో, ఎవరు సృష్టిని తనలోకి తీసుకుంటున్నాడో వాడు నియమములకు అతీతుడు.
వాడు తలుచుకున్నాడు, వాడు ఏదైనా ఇచ్చేయగలడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పెరియ పురాణం అని ఒక పురాణం ఉంది, రమణ మహర్షికి చాలా ఇష్టమైన పురాణం. ఆ పెరియ పురాణంలో ఒక శివభక్తుడు ఉన్నాడు. ఆయనకి మూర్తి నాయనారు అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. ఆ మూర్తి నాయనారికి ఒక అలవాటు ఉండేది. రోజు గంధపు చెక్క మీద గంధం తీసి ఆ గంధాన్ని శివలింగానికి అనులేపనం చేసేవాడు. ఒకానొక కాలంలో శైవమునకు పరమ విరోధి అయినటువంటి రాజు ఒకడు రాజ్యానికి వచ్చాడు. వచ్చి ఇక్కడ శివాలయాల్లో గంధం విశేషంగా అలదుతున్నారు కాబట్టి ఎక్కడా అంగడిలో గంధపు చెక్కలు అమ్మకూడదని శాసించాడు. ఒక గంధపు ముక్క దొరకలేదు. తన దగ్గరున్న గంధపు చెక్క అరిగిపోయింది. అరిగిపోతే అప్పుడు గంధం ఇవ్వాల స్వామికి అలదడానికి గంధపు చెక్క లేదు. నేనేం చెయ్యాలని పరితపించాడు. పరితపించి ఆలోచిస్తుంటే ఈ మోచెయ్యి వెళ్ళి డొక్కలో గుచ్చుకుంది. అప్పుడు అనుకున్నాడు, గంధపు చెక్కకి దీనికి తేడా ఏమిటి? భక్తి ఉంటే ఇవాళ గంధపు చెక్క లేదు కాబట్టి దీన్ని గంధపు చెక్కగా మారుస్తాను, సాన మీద ఇదే రుద్దుతాను. రుద్దితే ఈ ఎముక అరిగితే ఆ వచ్చిన తెల్లటి గుజ్జుని స్వామికి నేను అలదుతానని స్వామి ఇదే గంధపు చెక్క అనుకో అని సాన మీద అరగదీశాడు. అరగదీసి వచ్చినటువంటి ముద్ద అనులేపనం చేశాడు. చేస్తే ఎంత ప్రీతి చెందాడంటే స్వామి భక్తికి వెంటనే సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి ఏ దుర్మార్గుడు శివలింగానికి అనులేపనం చెయ్యడానికి గంధపు చెక్క దొరకకూడదని శాసించాడో వాడు రేపటి రోజున నిష్క్రమించి నువ్వు రాజు అవుతావు, యథేచ్ఛగా శివాలయాల్లో పూజలు చేయించాడు. విన్న మూర్తి నాయనారు తెల్లబోయాడు. నేను రాజు అవడం ఏమిటనుకున్నాడు. అలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆశ్చర్యకరమైన వార్త వచ్చింది. రాత్రి నిద్రపోతున్న రాజుగారు నిద్దట్లోనే గతించాడని. శివుడు లోపల నుంచి వెళ్ళిపోతే శవం అయిపోదండి. ఆయన వెళ్ళిపోయాడంటే శవం అయిపోయింది. ఎవరికి ఇవాళ పట్టాభిషేకం చెయ్యాలి అన్నారు. రాజుకి కొడుకులు లేరు, కూతుళ్ళు లేరు. అందుకని భద్రగజానికి ఓ పెద్ద పుష్పమాలనిచ్చి పంపించారు. అది ఎవరి మెళ్ళలో వేస్తే వాడే రాజు. పూర్వం ఆ నియమం ఉండేది. ఆ ఏనుగు తొండానికి ఆ పెద్ద పుష్పమాల పట్టుకుని వస్తోంది. మూర్తి నాయనారు అటుగా వెళ్ళిపోతున్నాడు. ఈ వరమాల తెచ్చి మూర్తి నాయనారు మెళ్ళలో వేసింది. ఆయనకి పట్టాభిషేకం చేశారు. మరునాటికి రాజు అయ్యాడు. బ్రతికున్న నాళ్లు శివలింగానికి గంధానులేపనం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించాడు. అంచెమునందు మోక్షం పొందాడు. అందుచేత శివుని యొక్క సామర్థ్యం అంటే మహానుభావుడైన స్వతంత్రుడు. అదేమిట్రా నువ్వు ఎముకతో తీసింది గంధం కాదనో, లేకపోతే ఎముక అరగ తీస్తే నేను అది గంధంగా స్వీకరించననో, గంధార్చన ఫలితం ఇవ్వననో అలా అనడానికి లేదు. ఆయన స్వతంత్రుడు. ఆయన రాజుని బంటు చేయగలడు, బంటుని రాజు చేయగలడు. ఆయన కరుణాకటాక్షంతో ఏమైనా చేయగలడు. మృత్యువుకి మృత్యువు కాగలడు. ప్రపంచంలో ఎవరిని ఎవరైనా చంపే దేవతా స్వరూపాలు, ఇద్దరిని మాత్రం ఎవరూ చంపరు. ఒకటి కాముడు. మన్మధుణ్ణి చంపేవాడు ప్రపంచంలో ఉండడు. రెండవ వాడు కాలుడు, అంటే యముడు. ప్రపంచంలో కాముణ్ణి కాలుణ్ణి ఇద్దరిని చంపేసిన వాడు పరమశివుడు ఒకడే. ఒకసారి మన్మధుణ్ణి 3వ కట్ట మంటతో కాల్చేశాడు. సరే, లలితా సహస్రంలో మీరు విన్నారు. వేరొకసారి మార్కండేయుడిని రక్షించవలసి వచ్చినప్పుడు తన త్రిశూలం తీసి యమధర్మరాజు గారి వక్షస్థలం మీద పొడిస్తే యముడు మరణించాడు. యముణ్ణి చంపాడు, కాముణ్ణి కాల్చాడు. ఈ రెండూ చేయగలిగిన వాడు మా స్వామి ఒక్కడే. అన్యులు చెయ్యలేని పని. అన్యులు ఈ సంహారం చెయ్యలేదు. అందుచేతనే ఎవరు పరమశివుడి కాళ్ళు పట్టుకుంటారో స్కాంద పురాణం అంటుంది, మాయా అవనిక తొలగిపోవాలంటే, జ్ఞానము కావాలంటే శివుడికి తప్ప అంత తేలికగా దాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు లేరు. అందుకే ఆయన కాళ్ళు పట్టుకుంటే వెంటనే జ్ఞానకటాక్షం ఇస్తాడు మహానుభావుడు. అందుకే లింగం స్ఫటికలింగంగా, పాదరసలింగంగా, స్వర్ణలింగంగా అనేక రకాలతో ఉంటుంది. అటువంటి మహానుభావుడు కనుకనే ఆయన స్వతంత్రుడు. ఆయన యొక్క శక్తి అనంత శక్తిమంతుడు. ఇంత అంత అని మీరు చెప్పడానికి కుదరదు. ఆయన శక్తి ఎంత ఎవ్వరూ ఊహించలేరు. ఒకానొక నాడు పార్వతీదేవి బయలుదేరుతోంది. బయలుదేరి ఏదో ఉదాహరణకి వైకుంఠానికో లేకపోతే సత్యలోకానికో వెడుతూ ఐశ్వర్యాన్ని అడిగింది, తను పెట్టుకోవడానికి కావలసినటువంటి ఆభరణములు. శంకరుడు అన్నాడు, ఒక్కసారి ఇలా అని విభూతిని పట్టి ఇది పట్టుకెళ్ళి పక్కనే ఉన్నాడుగా కుబేరుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ధనం తీసుకో అన్నాడు. ఆవిడ విభూతి పట్టుకెళ్ళి కుబేరుడికి ఇచ్చి దీనికి సరిపడా బంగారాన్ని ఇమ్మంది. తక్కెటలో పెడితే నవనిధులకు అధినేత కుబేరుడు.
కుబేరుడు దగ్గర ఉన్న ఐశ్వర్యమంతా తక్కెట్లో పెట్టినా విభూతి రేణువుకి తక్కెడ పైకి లేవల. అది శంకరుడి యొక్క విభూతి అంటే. ఆయన అంత ఐశ్వర్య ప్రదాత, తాను నిరాడంబరుడు. అన్నీ తనే పెట్టుకుందాం, అన్నీ తనే చుట్టుకుందాం, అన్నీ తనే కట్టుకుందాం, అన్నీ తనే అనుభవిద్దాం అన్నవాడు లోకానికి ఏమి ఇస్తాడండి? తాను మహాత్యాగి కనుకనే నిరాడంబరంగా ఉంటాడు, అందరికీ అన్ని పంచి పెడతాడు మా స్వామి. అందుచేత అదిగో అంతటి ఐశ్వర్య సంపత్తి కలిగినటువంటి వాడు. ఆయన శక్తి ఇంత అంతా మీరు లెక్క కట్టలేరు, అటువంటి స్వరూపం ఉన్నవాడు. తర్వాత అలుప్త శక్తిమతత్వము అంటారు శంకరుణ్ణి. అంటే ఆయన ఖర్చు పెడితే ఆయన శక్తి ఎప్పుడైనా తగ్గుతుందా? ఏ యుగంలోనైనా ఆయన శక్తి కొంచెం తగ్గిపోయి ఈ పని చెయ్యలేకపోయాడు అన్నది ఉన్నదా? ఎప్పుడూ లేదు. ఇది ఎందుకు తెలుసుకోమని చెప్తారో తెలుసా అండి? తెలిసి తెలియని వాళ్ళు కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు. ఏదో మోహిని అవతారం కనపడింది, శంకరుడు కామానికి లొంగిపోయాడు, భస్మాసురుడు వచ్చాడు, పరమశివుడు వెనక్కి తిరిగి పారిపోయాడు, ఆఖరికి ఇలాంటి పిరికివాడు ఎవరో స్త్రీకి లొంగిపోయినవాడు శంకరుడు గొప్పవాడేమిటి అని అక్కర్లేనటువంటి ప్రస్తావనలు చేస్తుంటారు. మీరు లోతుగా పరిశీలన చేస్తే, పెద్దల దగ్గర తెలుసుకుంటే ఆయన చేతకాక పారిపోయినవాడు కాదు. భస్మాసురుడు వచ్చినప్పుడు ఆయన అలా వెళ్ళకపోతే, అమ్మవారు తన భర్త దూరమైనప్పుడు అమ్మవారు దుష్టుడైన రాక్షసుడి కంట పడకుండా ఉండడం కోసమని తటాకంగా మారిపోయింది. అలా తటాకంగా మారిపోతే తప్ప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం ఆ తటాకంలోంచి జరగదు. ఎందుకంటే ఒకసారి పార్వతీ పరమేశ్వరులు అటుగా వెడుతుంటే సనకసనందనాది మహర్షులలో ఒక మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెడితే ఆయన పూజ చేసుకుంటున్నాడు. శంకరుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు. నాకేం కావాలి, నాకేం కోరికలు లేవు, నాకు అక్కర్లేదన్నాడు. ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన నాకేం అక్కర్లేదన్నాడు. అదేమిటయా, నేను శంకరుణ్ణి ప్రత్యక్షమై నిన్ను అడిగితే ఏం అక్కర్లేదంటావేంటి? శపిస్తానన్నాడు. ఆయన అన్నాడు, శపిస్తే శపించుకో, నాకేం అభ్యంతరం లేదన్నాడు. నాకు శాపం ఒకటే, వరం ఒకటే. వరం వద్దన్నవాడిని శాపం వద్దంటానని ఇష్టం శపించుకో అన్నాడు. నీ భక్తి నీ జ్ఞానానికి మెచ్చుకున్నాను రా, నీకేదో ఒకటి ఇవ్వాలని ఉందన్నాడు శంకరుడు. అంటే ఆయన అన్నాడు, ఎందుకలా ఇస్తానని, నువ్వేమైనా కావాలంటే అడుగు, నేను ఇస్తానన్నాడు కనత్కుమారుడు. అంటే శంకరుడు అన్నాడు, నాకేం కోరికలు ఉండవయా, నీలాంటి బ్రహ్మజ్ఞానిని చూస్తే ముచ్చటేస్తోంది, నాకు కొడుగ్గా పుడతావా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకే కొడుగ్గా పుడతానన్నాడు. అమ్మవారండి ఏమిటి ఆ మాట అలా నొక్కి చెప్పావు, నీకే కొడుగ్గా అంటున్నావేమిటి, మాకు కొడుగ్గా అనంది. అమ్మ క్షమించు, అందుకే ఆ మాట అన్నాను, నీకు కొడుగ్గా రానన్నాడు. ఎంత మాట అన్నావో, అదేంటి ఎందుకు నా గర్భవాసం చెయ్యవు అంది అమ్మవారు. అమ్మ ఏ గర్భవాసమైనా గర్భవాసమే. నేను 9 నెలలు గర్భవాసం చేసి స్త్రీ యోనిలోంచి పైకి రాను. నేను కేవలం శంకరుడి యొక్క కుమారుడిగా వస్తాను. అంటే ఆవిడంది అలా కుదరదు, శంకరుడు శాంకరి ఇద్దరు కారు, ఒక్కటే. అందుకని నువ్వు నాకు కుమారుడిగా రావాలి, అలా వస్తేనే నాకు సంతోషం. ఇంకో మాట చెప్పనా, అసలు కొడుకు అమ్మ పోలికుంటేనే అదృష్టం, అందుకని నువ్వు నా పోలికలతోనే పుట్టాలని. అంటే ఆయన అన్నాడు చిరునవ్వు నవ్వి, ఆ ఏర్పాటు ఏదో నువ్వే చెయ్యన్నాడు. అయితే నేను ఒక సందర్భం చూసి తటాకం అవుతాను, నువ్వు పుట్టేటప్పుడు అందులోంచి పైకి రా, శరవణ తటాకంలోంచి వస్తావు కాబట్టి నీ మంత్రం శరవణ భవ అంది. అందుకని సుబ్రహ్మణ్యుడు పుట్టేటప్పుడు ఆ తటాకంలోంచి పైకి వచ్చాడు. అందుచేత తటాకంగా అమ్మవారు మారి సుబ్రహ్మణ్యోత్పత్తి జరిగేటప్పుడు రావాలి కనుక చేతకాని వాళ్ళే నటించి వెనక్కి వెళ్ళాడు పరమశివుడు. నీకు ఈ రహస్యం తెలుసా, తెలియకుండా పేర్లు ఎందుకు పెడతావు, తెలుసుకో పెద్దల దగ్గర. తెలుసుకుంటే నువ్వు నమస్కారం చేస్తావు. ఆహా, ఏమి శక్తిమంతుడవయా నువ్వు, ఏమి స్వతంత్రత, ఏమి సర్వజ్ఞుడవు శంకరా నువ్వు అని నమస్కారం చేస్తావు. తెలియకుండా ఎందుకు విమర్శ చేస్తావు? తెలియకుండా విమర్శ చేయకూడదు, తెలుసుకోవడం మంచి లక్షణం. అందుచేత ఆయనకి అలుప్త శక్తిమతత్వము, ఒకనాడు శక్తి ఉండి ఒకనాడు శక్తి తగ్గిపోవడం ఉండదు. ఆయన ఎప్పుడూ శక్తివంతుడే. ఏ కాలమునందైనా సరే ఆయన మిమ్మల్ని రక్షించడానికి సిద్ధముగా ఉండేటటువంటి స్వరూపమై ఉంటాడు. అటువంటి వాడు కనుక ఈ లక్షణములన్నీ ఎవరి యందు కేంద్రీకృతమయ్యాయో వాడిని శివ అని పిలుస్తారు. శివ అని పిలిపించుకోవాలంటే 3 లేనివాడైతేనే శివ అని పిలవాలన్నారు. ఎవరో తెలుసా అండి? ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము, ఈ 3 మలములు లేకపోతే వాడిని శివ అని పిలుస్తారు. ఆణవ మలము అంటే ఏమిటో తెలుసా? సృష్టిలో జరిగేటటువంటి సమస్త ప్రాణులు కూడా పంచభూతములలోంచే వస్తాయి. బయట బ్రహ్మాండంలో పంచభూతాలు ఉంటాయి, పృథివీ ఆపస్ తేజో వాయురాకాశాలు.
పిండాండములో పృథివాపస్ తేజోవాయు ఆకాశాలే ఉంటాయి. మీరు దీన్ని ఇలా నలిపితే ఇందులోంచి మట్టి వస్తుంది. మీరు ఇందులోకి నీళ్లు పొయ్యకపోతే ఇది ఆగిపోతుంది. బయట గాలి ఉంటుంది, అందులో గాలి ఇందులోకి పుచ్చుకుంటుంది, ఇందులో గాలి ఆ బయటికి వెళ్ళిపోయి అది పుచ్చుకుంటుంది తప్ప ఈ గాలిని ఇంకెవరు పుచ్చుకోరు. అందులో గాలిని ఇందులోకి ఎడుతుంది. అందులో నీరుంటుంది, ఇందులో నీరుంటుంది. ఇందులో నీరు ఇంకా పనికి రాకుండా అయిపోయింది అనుకోండి, శరీరంలో